భక్తి ఉద్యమకారులలో సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన మహనీయుడు శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభువును సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా పలువురు భక్తులు విశ్వసిస్తారు. వారు ప్రారంభించిన సంకీర్తనోద్యమం కుల, మత, వర్ణ, వృత్తి, స్త్రీ, పురుష భేదాలకు అతీతంగా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికోన్నతిని సాధించే అవకాశాన్ని అందించింది. శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తనోద్యమ ప్రచారం కోసం భారతదేశమంతటా విస్తృతంగా పర్యటించారు. భక్తి తత్వాన్ని ప్రజలకు బోధించారు. అత్యంత పాపభూయిష్టమైన జీవనాన్ని గడిపేవారు తమ దురలవాట్లను విడిచిపెట్టేలా, పవిత్రమైన భగవన్నామాలను జపించేలా చేయటం శ్రీ చైతన్యుల సంకీర్తనోద్యమం సాధించిన గొప్ప విజయం. శ్రీ చైతన్య మహాప్రభు 15వ శతాబ్దంలో 1486 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా నవద్వీప మాయాపూర్లో పరమ భక్తులైన శ్రీ జగన్నాథ్ మిశ్రా, సచీదేవి దంపతులకు జన్మించారు. ఆయన బాల్యనామం విశ్వంభర, ముద్దు పేరు నిమాయ్. 24 ఏళ్ల వయసు వరకు ఆయన నవద్వీపంలోనే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని, గృహస్థ జీవనాన్ని గడిపారు. ఆయన భార్య లక్ష్మీప్రియాదేవి చిన్న వయసులోనే మరణించగా మళ్లీ వివాహం చేసుకోవాలని తల్లి ఆయనను కోరారు. ఆమె మాట ప్రకారం శ్రీ విష్ణుప్రియాదేవిని శ్రీ చైతన్యులు వివాహం చేసుకున్నారు. 11వ ఏట తండ్రి చనిపోగా శ్రాద్ధ కర్మలు చేయటానికి గయకు వెళ్లారు. అప్పుడే అతడిలో వైరాగ్య భావనలు ఉత్పన్నమయ్యాయి. ఇక సంసారానికి స్వస్తి పలికి కేశవ భారతి అనే సన్యాసి ద్వారా సన్యాస దీక్ష పొందారు. సన్యాసం స్వీకరించిన తర్వాత తల్లి ఆనతి మేరకు శ్రీ జగన్నాథపురిలో శ్రీ చైతన్య మహాప్రభువు 24 ఏళ్లు నివసించారు. సమాధి స్థితికి చేరి బ్రహ్మానందాన్ని అనుభవించారు. వారు ప్రత్యేకంగా ఒక మతాన్ని స్థాపించకపోయినప్పటికీ వారి శిష్యులు వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు రాశారు. అవి చైతన్య మతంగా ప్రచారం అయ్యాయి. వారి శిష్యకోటిలో రూప గోస్వామి సుప్రసిద్ధుడు. భక్తి ఒక రసంగా ప్రవచించటమే కాకుండా భక్తి రసామృత సింధువు అనే గ్రంథాన్ని కూడా రాశాడితడు. చైతన్య మహాప్రభువు 6 సంవత్సరాలు శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేస్తూ దక్షిణ భారతదేశమంతటా పర్యటించారు. అలాగే భగవద్గీత ఉపదేశాలను ఆచరణీయ పద్ధతిలో ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభు బోధనలు దశమాల బోధనలుగా ప్రసిద్ధి పొందాయి. వారి దృష్టిలో శ్రీకృష్ణ పరమాత్మే దేవదేవుడు, ఆయనే అనంత సత్యం, ఆ స్వామే రస సముద్రుడు, జీవులకు ఆధారం. కృష్ణ భక్తితోనే ముక్తి లభిస్తుంది. శ్రీకృష్ణుణ్ణి ప్రేమించడమే మనందరి పరమ లక్ష్యం కావాలని చెప్పేవారు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన చైతన్య మహాప్రభు 48వ ఏట నిర్యాణం చెందారు. వారు ప్రారంభించిన ఆ సంకీర్తనోద్యమం శ్రీల ప్రభుపాద ద్వారా హరే కృష్ణ సంకీర్తనోద్యమంగా ప్రపంచ వ్యాప్తమైంది. అది నేటికి వారి శిష్యుల ద్వారా కొనసాగుతూనే ఉంది.